హలో అండి, ఈ వీడియోలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 డిప్లొమా వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో ఉంటుందండి. సబ్జెక్ట్ కోడ్ వచ్చి 301. ఆ సబ్జెక్ట్ నుండి ఇంటిగ్రేషన్స్ మీద ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి జూలై 2022లో అడిగిన షార్ట్. ఫైండ్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ logx ఇంటూ dx. ఓకే, టేక్ logx ఈక్వల్ టు t. ఏమంటున్నాను, ఈ logxని t అంటున్నాను. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఈ logx ఈక్వల్ టు ఏమంటున్నాం, టీ అంటున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, బోత్ సైడ్స్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, d/dx ఇంటూ logx ఈక్వల్ టు d/dx ఇంటూ టీ. ఓకే, మనకి ఫార్ములా ఏంటి, d/dx logx ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా. ఏంటండి ఫార్ములా, d/dx ఇంటూ logx ఈక్వల్ టు ఫార్ములా 1/x. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 1/x సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1/x ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముందండి, dt/dx ఉంది. ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి dt ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఈ బై dx అనేది xని ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది కదా. అప్పుడు ఎలా రాయొచ్చు, 1/x ఇంటూ dx ఈక్వల్ టు dt అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం చూద్దాం. ఏముందండి ప్రాబ్లం, మనకి ఏమన్నాం, ఇంటిగ్రల్ 1/x ఇంటూ logx ఇంటూ dx అని ఉంది కదా. ఇప్పుడు ఈ 1/x ఇంటూ dx ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, dt అని రాయొచ్చు. నెక్స్ట్ 1/logx, ఇక్కడ మనం 1/x ఇంటూ logx ఉందంటే మీనింగ్ ఏంటి, 1/x ఇంటూ 1/logx అనే కదా మీనింగ్. ఈ 1/x ఇంటూ dx ప్లేస్లో ఏమని రాయొచ్చు, dt రాయొచ్చు. అలాగే ఈ 1/logx ప్లేస్లో ఏమని రాయొచ్చు, logxని ఏమన్నాం మనం, t అన్నాం కదా. logx ఈక్వల్ టు t అన్నాం కాబట్టి ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ఈక్వల్ టు ఏం రాయొచ్చు, dt అని రాయొచ్చు. నెక్స్ట్ 1/logx అంటే logx అని t అన్నాం కదా, 1/t. ఓకే, 1/t ఇంటూ dt. మనకి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1/t ఇంటూ dt ఈక్వల్ టు ఫార్ములా log e mod t ప్లస్ కాన్స్టెంట్. సి అంటే కాన్స్టెంట్. ఓకే, సి ఈజ్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇప్పుడు ఏమని రాయొచ్చు మనం, ఈ ప్లేస్లో ఇది రాస్తాం అనమాట, log e mod t ప్లస్ సి. మనం టీ అంటే ఏమంటున్నాము, టీ ఈక్వల్ టు ఏమని రాసాము, log x అని రాసాము కదా. అదే సబ్స్టిట్యూట్ చేయండి, log e mod t ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, log x ప్లస్ సి. ఓకే, ఇదండి ఆన్సర్. మీకు ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.